వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి గులాబ్ జామ్, టేస్టీ గులాబ్ జామ్ ఈజీగా సింపుల్గా బ్రెడ్ తోటి ఈ విధంగా చేసేసుకోవచ్చండి. సింపుల్గా మనం గులాబ్ జామ్ పిండి అవసరం లేకుండా ఈజీ మెథడ్లో ఈ విధంగా చేసేసుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు గులాబ్ జాము పొడితో బ్రెడ్తో చేశారని ఎవ్వరు అనుకోరు, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. రెసిపీ అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఇక్కడ నేను బేకరీలో తీసుకొచ్చినవి 8 బ్రెడ్ పీసులు అయితే తీసుకున్నానండి. చూడండి, ఫ్రెష్ తీసుకోవాలి. మనము గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకున్నాక నైఫ్ పెట్టి ఆ విధంగా కలర్ మొత్తం ఎడ్జెస్ మొత్తం అలా కట్ చేసేసుకోవాలి నీట్గా. అలా తీసేసుకుంటే ఏంటంటే బాగా నీట్గా వస్తాయండి గులాబ్ జామ్ అనేవి. అలా మొత్తం చివర్లు మొత్తం కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకొని సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు మనం వాటర్ వేయం కాబట్టి ఇలా కొద్ది చిన్న ముక్కల్లాగా వేసుకుంటే పొడి బాగా మెత్తగా అయ్యి బాగా వస్తుందండి ఎమ్మటే. చూడండి, అలా మొత్తం ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని అలా ముక్కల్లాగా చేసేసుకోవాలి బ్రెడ్ పీసులు మొత్తం. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో ఇవన్నీ వేసేసుకోవాలండి. అలా ఎడ్జెస్ మొత్తం నీట్గా తీసేసుకున్నాను. చూడండి, కొద్దిగా మనం వాటర్ వేయం కాబట్టి తిప్పుకుంటూ వేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. ఆ విధంగా మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లో అయితే పట్టేసేసుకోవాలి. చూడండి, అంత బాగా మెత్తగా రావాలి మనకి, బాగా పొడిలాగా. అప్పుడు బాల్స్ అనేవి బాగా వస్తాయండి పర్ఫెక్ట్గా. వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడన్నా ఉండలు కట్టినట్టుంటే ఒక స్పూన్ తీసుకొని మొత్తం పిండి అనేది తిప్పేసేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి నేను కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటున్నానండి. దీంట్లోకి నేను బేకింగ్ పౌడర్ కానీ ఏమి చేయలేదు. ఇంకా మనకి ఏం అవసరం లేదు. బాగా ఉబ్బి బాగా వస్తాయి బాల్స్ అనేవి. ఏం అవసరం లేదు, బ్రెడ్లోనే కలిపి ఉంటారు కాబట్టి. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఏం పట్టవు దీనికి. చూడండి, అలా కలుపుకుంటూ కొద్దిగా టైట్ అనిపించినప్పుడు కొద్దిగా వేసుకుంటూ గోధుమ పిండి లాగా కలుపుకోవాలి. పిండి అనేది టైట్గా. అప్పుడు బాల్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా బాగా ఉబ్బి బాగా వస్తాయండి. కొద్దిగా టైట్ అనిపించినప్పుడు కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వేడి పాలు కలుపుకోకూడదండి. కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటే బాగా పిండి అనేది బాగా ఫ్లఫీగా తయారవుతుంది. ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, చేతితో ఆ విధంగా కలుపుకుంటూ అలా గట్టిగా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి. అంత మెత్తగా వచ్చేసిద్ది మనం కలిపి పక్కన పెట్టుకుంటే. ఈ లోపల పాకం అనేది పట్టేసేసుకుంటే ఈ పిండి అనేది నానిపోయిద్దండి. అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి. విధంగా నేను గులాబ్ జామ్ పాకం కోసం ఒక పాన్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు మనం 8 బ్రెడ్ పీసులు తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి ఒక 1 కప్ అయితే పంచదార అయితే సరిపోతుంది. దీంట్లోకి 1 కప్పు పంచదారకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా జాము కొద్దిగా తినడానికి మనకు బాగుంటుంది. అలా వేసేసుకొని కొద్దిగా తిప్పుకుంటూ మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే సరిపోయిద్ది. ఎక్కువ అవసరం లేదండి మనకి. పాకం అనేది లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం దగ్గర పడేటప్పుడు పంచదార అంతా మెల్ట్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం పాకంలో. ఆ విధంగా వేసేసుకొని 1 స్పూను నిమ్మరసం. చూడండి, ఆ విధంగా వస్తే సరిపోయిద్ది. చేతికి టచ్ అయ్యి లైట్గా పాకం ఏం అవసరం లేదండి.
ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసేసుకుంటే పాకం అనేది చల్లారిపోకుండా ఉంటుంది. మూత పెట్టేసేసుకోవాలి. ఇలా బాల్స్ చుట్టుకోవడానికి ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి కొద్దిగా తీసుకొని మనం చేసుకునే ముందు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని చేసుకుంటే ఏంటంటే బాల్స్ బాగా వస్తాయండి. చూడండి, ఆ విధంగా కలిపేసిన తర్వాత కొద్దిగా తీసుకొని చుట్టుకోవాలి. అంత బాల్స్ అయితే సరిపోతాయండి. మరి లావు అయినా కానీ కొద్దిగా మనం పాకంలో వేసామనుకోండి ఇంకా ఉబ్బుతాయి. కాబట్టి పంచదార వాటిలో వేసి చూడండి అయితే సరిపోయింది. నీట్గా చుట్టుకోవాలి. ఎక్కడక్కడ లేకుండా చుట్టుకోవాలి. అలా కొద్దిగా లైట్గా చేతులకు ఆయిల్ అప్లై చేసుకున్నాను అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోయింది. మొత్తం అదే విధంగా చేసుకున్నారనుకోండి ఒకేసారి మనకి ఈజీగా ఆయిల్ వేసుకోవడానికి సరిపోయింది. చూడండి, అలా అంత సైజ్ అయితే బాగా వస్తాయండి నీట్గా. ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలి. మనకి క్రాక్స్ లేకుండా నీట్గా అరచేతిలో పెట్టుకొని రౌండ్గా చుట్టారనుకోండి ఈజీగా బాల్స్ లాగా వచ్చేస్తాయి నీట్గా. ఆ విధంగా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి చూడండి ఎన్ని అయినాయో. ఒకేసారి చుట్టేసుకున్నారనుకోండి ఆయిల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. కొద్దిగా వెడల్పాటు పెట్టుకున్నారనుకోండి చేసుకోవడానికి మనకి బాగుంటాయి. ఇక్కడ నేను ఫ్రెష్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఫ్రెష్ ఆయిల్ పెట్టుకోండి. హైలో పెట్టి వేసేసుకొని నార్మల్ మంటలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఆ విధంగా ఒక్కోటి అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ చూడు మరీ హీట్ అవ్వలేదు, మరీ హీట్ అయిందా ఉంచకూడదండి, మాడిపోయినట్టు వస్తాయి, లోపల పిండి అనేది ఉడకదు. నేను లైట్గా కాగిన తర్వాత వేసాను బాల్స్ అనేవి. అప్పుడు నిదానంగా కారి లోపల పిండి అనేది బాగా ఉడికి పై కూడా మంచి కలర్ వస్తుందండి. బాగా హైలో పెట్టేశారనుకోండి పైన మాడినట్టు ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకోండి నిదానంగా బాగా కాలుతుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఆ విధంగా ఏంగల్నే కదుపుకుండా 1 నిమిషం ఆగి కదిలిచ్చారనుకోండి అమ్మటే మెల్ట్ అయిపోయినట్టు వచ్చేస్తాయి. అవే రౌండ్గా తిరుగుతాయండి. అలా మొత్తం నీట్గా కిందకి పైకి అనుకుంటూ కాల్చుకోవాలి నిదానంగా. చూడండి, ఆ విధంగా కలర్ చేంజ్ అయిందాక కాల్చుకోవాలి మనం. ఒకటి చూపిస్తా చూడండి, అలా ఎర్రడాలుగా వచ్చినప్పుడు తీసేసుకోవడమేను. మరీ మాడినది అనుకో టేస్ట్ మారిపోయిద్ది. అలా ఎర్రడాలుగా రావాలి మనకి బాల్ అనేది. చూడండి, అంతా వస్తే సరిపోయిద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి బాల్స్ ఇంకా పాకంలో వేసేసుకోవటమేను. ఆ విధంగా వస్తే సరిపోయిద్దండి. వేడి మనం వేసేసుకున్నాం అనుకోండి పాకం అనేది బాగా పీల్చి బాల్స్కి బాగుంటాయి. పాకం చల్లారినా పర్వాలేదండి, బాల్స్ మాత్రం వేడిగా ఉండాలి. ఆ విధంగా బెల్లం పాకంలో వేసేసుకోవడమేను. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా గులాబ్ జాములు ఫంక్షన్లు అయినా ఏమైనా చిన్న ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నా ఈజీగా ఒక్కరితోనే 2-3తో పని లేకుండా ఇలా ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒక 10 నిమిషాలు వదిలేశారనుకో బాగా పట్టేసి గులాబ్ జాములు పాకం అనేది బాగా పట్టేసి మంచి టేస్ట్ ఉంటాయి. అలా మూత పెట్టేసి వదిలేసేయండి. అలా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, గులాబ్ జామున్కి బాగా పట్టి పాకం అనేది ఎంత బాగా జ్యూసీగా వచ్చినాయో. అలా ఒక బౌల్లో వేసి ఇచ్చారనుకోండి ఎంచక్క పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా బాగా ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి బ్రెడ్ తోటి ఈ విధంగా ట్రై చేయండి.